వెల్కమ్ టు రాజ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు. సీఎం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. చేపడుతున్న సహాయ చర్యలను అధికారులను సీఎం అన్ని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సహాయ చర్యలను పరిశీలిస్తున్న సీఎం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. చేపడుతున్న సహాయ చర్యలను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సహాయ చర్యలను పరిశీలిస్తున్న సీఎం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. చేపడుతున్న సహాయ చర్యలను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో 9వ రోజు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనలో చిక్కుకున్న 8 మంది కార్మికులు దాదాపు విగత జీవులుగా మారిపోయినట్లుగా అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు ఉన్నాయనే దానిపైన 1% ఆశలు ఉన్నప్పటికీ టన్నెల్లో పరిస్థితిని పరిశీలిస్తే కష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇవాళ 4 వెతికి తీసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలైతే ఒకవైపు అంచనా వేస్తున్నాయి. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సహాయ చర్యలను పరిశీలిస్తున్నారు. సీఎం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. చేపడుతున్న సహాయ చర్యలను అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి వివరిస్తున్నారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. జీపీఆర్ ఇచ్చిన 6 మార్కింగ్స్లో తవ్వకాలు చేపడుతున్నారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్కు అడ్డంకులు మాత్రం తప్పడం లేదు. డ్రిల్లింగ్ లేకుండా తవ్వకాలు చేస్తుండడం, తవ్వుతున్న కొద్దీ నీరు
ఉబికి వస్తుండటంతో సహాయ చర్యలకు ఇబ్బందులైతే ఏర్పడుతున్నాయి. ఎస్ఎల్బీసీలో సహాయ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్ వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. ఇక జీపీఆర్తో గుర్తించిన ప్రదేశంలో ప్రస్తుతం తవ్వకాలైతే కొనసాగుతున్నాయి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ టన్నెల్లో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో టన్నెల్ 14 కిలోమీటర్ వద్ద పైకప్పు కుంగిపోయింది. అసలు ప్రమాదం జరిగిన రోజు టన్నెల్లో ఏం జరిగిందనేది కూడా ఇప్పుడు సస్పెన్స్గా మారింది. అయితే సహచరులు తవ్వకాలకు నిరంతరం నీటి ఊట అడ్డంకిగా మారుతుంది. పూడిక కత్తిరించిన టీపీఎం భాగాలను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. ఇక షిఫ్ట్కు 120 మంది చొప్పున రోజుకు 3 షిఫ్టుల్లో సహాయ బృందాలు పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి రెస్క్యూ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయచరులో 18 ఏజెన్సీలు 700 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు చేరుకున్నారు. సహాయచరులను పరిశీలిస్తున్నారు. సీఎం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న తీరుపై ఆరా తీశారు. చేపడుతున్న సహాయచరులను అన్ని విషయాలను అడిగి తెలుసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయ చర్యలు అయితే కొనసాగుతున్నాయి. జీపీఆర్ ఇచ్చిన 6 మార్కింగ్స్లలో తవ్వకాలు చేపడుతున్నారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్కు అడ్డంకులు మాత్రం తప్పడం లేదు. డ్రిల్లింగ్ లేకుండా తవ్వకాలు చేస్తుండడం, తవ్వుతున్న కొద్దీ నీరు ఉబికి వస్తుండడంతో సహాయ చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎస్ఎల్బీసీలో సహాయ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్ వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. జీపీఆర్తో గుర్తించిన ప్రదేశంలో ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ టన్నెల్లో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో టన్నెల్ 14 కిలోమీటర్ వద్ద పైకప్పు కుంగిపోయింది. అసలు ప్రమాదం జరిగిన రోజు టన్నెల్లో ఏం జరిగిందనేది కూడా ఒకవైపు సస్పెన్స్గా మారింది. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో 9వ రోజు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దుర్ఘటనలో చిక్కుకున్న 8 మంది కార్మికులు దాదాపు విగత జీవులుగా మారినట్లుగా అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. వారు ప్రాణాలతో ఉండే అవకాశాలు ఉన్నాయనే దానిపై 1% ఆశలు ఉన్నప్పటికీ టన్నెల్లో పరిస్థితిని పరిశీలిస్తే కష్టమేనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇవాళ 4గురిని వెలికి తీసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక సహాయ చర్యలు తవ్వకాలకు నిరంతర నేటి ఊట అడ్డంకిగా మారుతుంది. పూడిక కత్తిరించిన టీపీఎం భాగాలను తరలించడంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్వేయర్ బెల్ట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. షిఫ్ట్కు 120 మంది చొప్పున రోజుకు 3 షిఫ్ట్లలో సహాయ బృందాలు పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి రెస్క్యూ బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయ చర్యలో 18 ఏజెన్సీలు 700 మందికి పైగా సిబ్బంది పాల్గొంటున్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. జీపీఆర్ ఇచ్చిన 6 మార్కింగ్స్లో తవ్వకాలు చేపడుతున్నారు రెస్క్యూ సిబ్బంది. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్కు అడ్డంకులు మాత్రం తప్పడం లేదు. డ్రిల్లింగ్ లేకుండా తవ్వకాలు చేస్తుండడం, తవ్వుతున్న కొద్దీ నీరు ఉబ్బికి వస్తుండడంతో సహాయ చర్యలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ఎస్ఎల్బీసీలో సహాయ చర్యలు విరామం లేకుండా జరుగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్, పోలీసు విభాగం, ఫోరెన్సిక్, వైద్య బృందాలు శ్రమిస్తున్నాయి. జీపీఆర్తో గుర్తించిన ప్రదేశంలో ప్రస్తుతం తవ్వకాలు కొనసాగుతున్నాయి. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంకు కెనాల్ టన్నెల్లో ప్రమాదం జరిగి 8 మంది చిక్కుకుపోయారు. నాగర్ కర్నూలు జిల్లా దోమలపేట సమీపంలో టన్నెల్ 14 కిలోమీటర్ వద్ద పైకప్పు కుంగిపోయింది. రైట్, ఇక రాజ్ న్యూస్ స్క్రీన్లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద స్థలిని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. మంత్రుల బృందంతో కలిసి సొరంగంలోకి వెళ్లిన సీఎం సహాయ చర్యల గురించి నిపుణులను అడిగి తెలుసుకున్నారు. పరిశీలన అనంతరం వివిధ శాఖల అధికారులతో సీఎం సమావేశమయ్యారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు తదితరులు సీఎం వెంట ఉన్నారు. టన్నెల్లో 14వ కిలోమీటర్ వద్ద కుప్పకూలిన ఘటనలో 8 మంది సిబ్బంది చిక్కుకున్న విషయం తెలిసిందే. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8 మంది గల్లంతయ్యారు. మృతదేహాల వెలికితీతకు సహాయ చర్యలు కొనసాగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 9వ రోజు సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ర్యాట్ హోల్, మైనర్స్, పోలీసులు, హైడ్రా టీం, సింగరేణి బృందాలు తవ్వకాలు ముమ్మరం చేశాయి. నిరంతరంగా నీటి ఊట వస్తుండడంతో తవ్వకాలకు అడ్డంకిగా మారుతుంది. పూడికను కత్తిరించిన టన్నెల్ బోరింగ్ మిషన్ భాగాలను బయటికి తరలించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కన్వేర్ బెల్ట్ ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో సహాయ చర్యలు ఆశించిన వేగం కనిపించడం లేదు. ఇక సహాయ చర్యలు షిఫ్ట్కు 120 మంది చొప్పున 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, సింగరేణి బృందాలు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాయి. సహాయ చర్యలో మొత్తం 18 ఏజెన్సీలు, 700 మంది సిబ్బంది పనిచేస్తున్నారు.